శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని యొక్క అవసాన దశలో ఉన్నారు. రాహు అనుకూలంగా ఉంటాడు. బృహస్పతి 5వ ఇంట్లో, శని 1 మరియు 2వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో, కుజుడు ఈ నెల తిరోగమనంలో ఉంటాడు. 4 మరియు 11 ఇంటికి అధిపతిగా. 9వ ఇంట్లో కేతు. చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆస్తి క్రయ విక్రయాలు సమస్యలు తొలగిపోతాయి. భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో మీకు అనుకూలమైన నిర్ణయం రావచ్చు. కేసుల్లో అనుకూలమైనటువంటి తీర్పులు రావచ్చు. ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణం ప్రారంభిస్తారు. నూతన వాహనం కొంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు లేదా భారీ పరిశ్రమల వారికి ఇది చాలా బాగుంటుంది. సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి డాక్టర్స్, లాయర్స్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్స్, ఈ యొక్క బ్యూరోక్రాట్స్, వీళ్ళకందరికీ కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రభుత్వ రంగంగా ఉద్యోగం చేసే సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప దీర్ఘకాలికంగా ఏం లేదు. బంధువుల యొక్క రాకతో కాస్త అకారణ వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం అని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకునే వాళ్ళకి, విదేశీయ సంబంధిత వ్యాపారాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయం. రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది, కానీ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. టైం బాగుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా నోరు వదలకండి. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త మందకొడిగా ఉంటుంది. విద్యార్థులు, మీరు విదేశాలు అనుకున్న వారికి రెడీ చేసుకొని మీ యూనివర్సిటీని ఎంచుకోండి. శుభదినములు డిసెంబర్లో 2, 5, 7, 11, 15. చంద్రాష్టమం డిసెంబర్ 20 నుండి ఉదయం తెల్లవారుజాము 1:59 నుండి మొదలు పెడితే 22 మధ్యాహ్నం 12:55 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 5, 6, 9. ఈ నెల మీరు పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేయండి. శని భగవానుని యొక్క అవసాన దశలో ఉన్నారు. ఆ శని భగవానునికి ప్రార్థన చేయండి. నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణాలు 48 రోజులు చేయండి. ఎంత యోగంగా ఉంటారో చూడండి. కాకికి కాస్త బెల్లం మొక్క ఒకటి పెట్టండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటారో అంత అద్భుతంగా ఉంటారు. ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రార్థన చేయండి.
అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ ప్రార్థనలో వెలిగించండి. సాయంత్రం కాలంలో యోగంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాలకు కూడా వాట్సాప్ చేయండి. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఏమండి, మా స్కూల్లో విద్యార్థుల్ని మా పిల్లలు చదువుతున్నారండి, ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి. ఇది కరెక్టా తప్ప? మేనేజ్మెంట్ కరెక్ట్, మీరు కరెక్ట్ కాదు. మీరు ఏమడిగారు? అయ్యప్ప దీక్షతో అక్కడ అలౌ చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా. మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు. తప్పు కదా. స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే, పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే. నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. గురుగారు, మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను, నాకు చాలా అనుకూలంగా ఉంది, మా డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉంది, ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి, నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష దర్శనం వేసేసుకుంటాను అని చెప్తున్నారు. సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా. ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో, ఎలా ఉంటారో తెలియదు కదా. ఈ ఒక విద్యార్థిని వల్ల ఆ మాతస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ 30 మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా. అప్పుడు మనం మాల వేసుకొని 10 మందికి సమాజానికి సేవ చేస్తున్నామా, 10 మందికి ఇబ్బంది పెడుతున్నామా? కామెంట్స్ అంతా చేయకండి, బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి. పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్తోనే వెళ్ళాలి. అక్కడ పిలిచే టీచర్ స్వామి రా, కొచ్చు స్వామి రా అని పిలవరు. హే రాజు, హే విజయ, హే రాధా, హే ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండి అని ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు. టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది. కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్కి అగెనెస్ట్గా వెళ్ళకూడదు. అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు. శరణమయ్యప్ప.